హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఒక లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు ఎక్కడ చూసినా న్యూస్ అంతా అనూష అనే అమ్మాయి దారుణ హత్య. నిజంగా 9 నెలల కడుపుతో ఉన్న ఒక గర్భిణిని ఎంత దారుణంగా భర్తే చంపేశాడంటే నిజంగా మనసుకి చాలా కష్టంగా ఉంది. అసలుకి ఇటువంటి భర్తల్ని దారుణమైన శిక్షలు వేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకొని ఇలాగా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇంకొక రోజులో ఆ ఆ అమ్మాయి ఒక బిడ్డకి జన్మనివ్వబోతుంది. అంటే ఒక పసి ప్రాణం ఈ లోకాన్ని చూడకుండానే కన్ను మూసిందంటే నిజంగా చాలా కష్టంగా ఉందండి. నేనైతే ఒక్కటే అనుకుంటున్నాను, మనం ఎప్పుడు కూడా మంచి విషయాల్ని అంటే ఒక సెలబ్రిటీ పిక్చర్స్ని చూసి వాటిని ఎట్లయితే సంతోషపడతామో ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు నిజంగా సోషల్ మీడియా అనేది ఇటువంటి వాళ్ళ పట్ల అగెయినెస్ట్గా కానీ నోరు విప్పితే కానీ ఇటువంటి అమ్మాయిలకి న్యాయం జరగదని నేనైతే ఫీల్ అవుతున్నాను. తన తల్లిదండ్రులు ఎంత బాధపడుతుంటారో, ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఒక బాధ తల్లిదండ్రులకు ఉంటుంది. అది కాకుండా ఇంకా ఆ చేసుకున్నవాడు ఇంత కఠినంగా ఆ అమ్మాయిని చంపేస్తే ఇంకా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి? అసలు పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఇలాంటి మోసగాళ్ళని నమ్మి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకు ఇట్లాంటి అమాయకుల్ని మోసం చేసి దారుణంగా ఈ ప్రెగ్నెన్సీలు చేసి చివరికి కనబోయే టైంకి వాళ్ళని దారుణంగా చంపేస్తున్నారు. ఎన్ని చూస్తున్నాము. అయినా కానీ ఇలాంటి వాళ్ళని నమ్మి వెళుతూనే ఉన్నారు. సో ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా మీ యొక్క పార్ట్నర్స్ని చూస్ చేసుకోండి. వాడు మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోకుండా అనవసరంగా ప్రేమించి మీ ప్రాణాలని కోల్పోతున్నారు. అలాగే జ్ఞానేశ్వర్ అని పేరు పెట్టుకున్నాడు కానీ జ్ఞానం లేకుండా విచక్షణారహితంగా తన భార్యను చంపేశాడు. ఇలాంటి వాడిని కఠినంగా శిక్షించాలని ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.